వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయిస్తా రంగసజ్జి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల చెరువుకట్ట గంగమ్మ గుడిలో మరోసారి దొంగల కలకలం. అన్న క్యాంటీన్లలో పరిశుభ్రత, సమయపాలన తప్పనిసరి. ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ కన్య. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూత. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామంలో అమానుష ఘటన. మరో ప్రైవేట్ బస్సు ప్రమాదం. మంటల్లో పూర్తిగా దగ్ధమైన స్లీపర్ బస్సు. తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందడి. శ్రీశైలం భ్రమరాంబదేవికి బంగారు హారం కానుక. లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారానికి క్షమాపణ చెప్పాలి. తిరుమలలో వైసీపీ వినూత్న నిరసన. అనంతలో ఉన్న కియాకు దీటుగా కర్నూలులో క్యాంపాకోలా మెగా ప్లాంట్. టీటీడీ బోర్డు మార్గదర్శకత్వంలో బ్రహ్మోత్సవాలు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం. గోకవరం గ్రామంలో ఫంక్షన్ హాల్ కోసం ప్రభుత్వ భూముల అక్రమ అనుమతుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల ఎస్బీఐ కాలనీలోని చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడిలో మరోసారి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గత 13 రోజుల క్రితం దొంగతనం జరిగిన నేపథ్యంలో తాజాగా నిన్న రాత్రి హుండీ, యాంప్లిఫైర్ బాక్సులు తదితర విలువైన సామాగ్రిని దోచుకెళ్లారు. చెరువు కట్టపై గస్తీ పెంచాలని పలుమార్లు పోలీసులను కోరినట్టు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతలు సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలిసిన చెరువుకట్టపై వెలిసిన గంగమ్మ దేవాలయం ప్రజలందరూ కలిసి దాతల సహకారంతో గంగమ్మ గుడి నిర్మించడం జరిగింది. పోయినసారి వచ్చేసి పోయిన 13వ తేదీ జనవరి 13వ తేదీ ఆల్రెడీ కంచార్తులు, ఆర్తిపల్లెము, ఇట నూనె వగేరా వగేరా తీసుకుపోవడం జరిగినది. మళ్ళీ నిన్న రాత్రి 27వ తేదీ రాత్రి వచ్చేసి ఆంప్లివేరు, హుండీ మొత్తం బీగాలు కోసి, అది బీగం దగ్గర ఉండే కొలికి కోసి మొత్తం తీసుకుపోవడం జరిగినది. మాకు తగిన న్యాయం చేయాలని అందరినీ కోరడమైనది. ఏదన్నా కానీ పోలీసు వారు దయ ఉంచి ఇక్కడ గస్తీ పెంచాలని కోరడమైనది. అట్లే దాతలు ఏమన్నా సహకరించి మాకు ఏమన్నా 2 సీసీ కెమెరాలు ఇప్పించవలసిందిగా కోరడమైనది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటిస్తూ నిర్ణీత సమయానికి భోజన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ కన్య ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, భోజనశాల, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా అన్న క్యాంటీన్లోని టోకెన్ తీసుకొని భోజనం చేసి భోజన నాణ్యత, రుచి, సమయపాలనపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్ని ఆకస్మికంగా ఈ త్రోవలో వెళ్తూ ఇక్కడ రావడం జరిగింది. నేను 11:30 సమయానికి వచ్చాను. అప్పటికే మనకి ఇక్కడికి ఫుడ్ సప్లై ఉంది. మనకి ఫుడ్ కర్నూలు కిచెన్ నుంచి, సెంట్రల్గా లొకేట్ అయిన కిచెన్ నుంచి వస్తుంది. అన్న క్యాంటీన్లోనే భోజనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి వెజ్ రైస్, అలాగే వంకాయ కర్రీ అండ్ మజ్జిగ చారు పెట్టారు. ఇక్కడ ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విషయంలో, టైమ్లీ ఫుడ్ అందించిన విషయంలో అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం బుధవారం ఉదయం
బారామతి వద్ద ల్యాండింగ్ ప్రయత్నంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా మొత్తం 6 ప్రయాణికులు మరణించారు. విమానం ల్యాండింగ్ సమయమే కుప్పకూలి మంటలకు చేరింది. పరిస్థితిని పరిశీలించడానికి అధికారిక దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నెల 15న గడ్డి కోసం పొలానికి వెళ్లిన లక్ష్మమ్మ 65 సంవత్సరాలు పైబడి ఉంటుంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దాట్ల అమర్నాథ్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటన అనంతరం తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మమ్మ ఈ నెల 22న మృతి చెందింది. మృతురాలి బంధువులు 24న పోలీస్ స్టేషన్ ను ముట్టడి చేసి నిందితుడిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షిగా చూస్తున్నా అయిపోతారు. టైం కర్ణాటక శివమొగ్గ జిల్లా హోసానగర్ లో ప్రైవేట్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. హోసానగర్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సులో డ్రైవర్ క్యాబిన్ నుంచి పొగలు రావడంతో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు దూకగా డ్రైవర్ కండక్టర్ సహా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో అభ్యర్థులు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించగా ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు ప్రకటించనున్నారు. అలా ఉంటే అలా తీసుకోండి. మనకి మమ్మల్ని అడగకుండా అంతే. శ్రీశైలం బ్రహ్మరాంబదేవికి 10 గ్రాముల బంగారు హారాన్ని పార్థసారథి గౌడ్ కుటుంబ సభ్యులు దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడుకి అందజేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిబిఐ సిట్ వేదిక స్పష్టం చేయడంతో తిరుమలలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అలిపిరి వద్ద శ్రీవారి మెట్లను కడుగుతూ గోవిందా గోవిందా అంటూ వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలు కించపరిచారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి చెంత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేసి ప్రయోజనం పొందాలనుకుని భావించిన వ్యక్తులను మన్నించండి గోవిందా, మన్నించండి గోవిందా. మీ కొండని రాజకీయాల కోసం వాడుకుంటున్న నీచులని మన్నించండి గోవిందా, మన్నించండి గోవిందా, 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 ప్రపంచంలోని అతిపెద్ద బేవరేజ్ హబ్స్ లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1200 మందికి పైగా ప్రత్యక్షంగా 1000 మందికి పరోక్షంగా అవకాశాలు కలుగునున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండగా రాష్ట్రానికి ఏడాదిగా దాదాపు 500 కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు.
ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే 24వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ రాత్రి వరకు 3,45,000 మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉన్నాయో ఈ 3,45,000 మందిలో ముఖ్యంగా గరుడ్ సేవతో మనం కరెక్ట్ గా కంపేర్ చేసుకుంటే దాదాపు 1,80,000 మంది అప్పుడు గరుడ్ సేవ జరిగేటప్పుడు గరుడ్ వాహన సేవ జరిగేటప్పుడు మాడా స్ట్రీట్స్ లో కూర్చుని ఉన్నారు. ఆ ఒక రోజు 25 జనవరి 14,339 వెహికల్స్ ఘాట్ రోడ్లో రావడం జరిగింది. ప్రతి ఉత్సవం జరిగేటప్పుడు కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఉండాలి. అదేవిధంగా జిల్లాధికారి యంత్రాంగం టీటీడీ అధికారులందరూ కూడా సమన్వయంతో పని చేసుకుని వాళ్ళకి మంచి సేవలు అందించాలి ఏదైతే దిశానిర్దేశం చేస్తూ ఉంటారో. టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు అధికారి యంత్రాంగం అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించాలని కష్టపడి కృషి చేస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం రాజమండ్రి ప్రధాన రహదారి సమీపంలో ప్రభుత్వ భూములకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాయి ప్రియాంక లేఅవుట్ వద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణానికి దారి ఏర్పాటు చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అధికారులకు మామూలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు అనుమతులు ఇవ్వలేదని చెబుతుంటే అనుమతి లేకుండా రహదారి నిర్మాణం ఎలా జరుగుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.